ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా కేసు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటది అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ప్రభాకర్కు ఊహించిన షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ప్రభాకర్పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. శుక్రవారం టీపీసీసీ క్యాంపస్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి దీపాదాస్ కేసు వేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఇటీవల ఎంపీలుగా గెలుపొందిన కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే అంజన్ కుమార్ యాదవ్ తదితరులు నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.